వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం రకరకాల మలుపులు తిరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా పెద్ద రచ్చ మొదలైంది. నిజాలేంటో నిగ్గు తేలక ముందే మధ్యప్రదేశ్ లాంటి పలు చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు తగలబెట్టడం ఇలాంటివన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి హిందూ సంఘాల పేరుతో. అయితే ఆంధ్రప్రదేశ్లో దీనికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మండిపడుతున్నారు. ఇలాంటి విషయాల్ని రాజకీయం చేయటం ఏమిటి అని. ఈ విషయాల మీద వివరంగా మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనతో ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, జూరిస్ట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం. ఈ అంశాలను ఎలా చూడాలంటారు? మీరే అన్నారు కదా, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజం నిగ్గుదేలక ముందే, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆయన మాట్లాడాల్సినటువంటి అంశాలను వదిలేసేసి, అంటే 100 రోజుల పరిపాలనకు సంబంధించి ఆయన చెప్పాల్సినటువంటి అంశాలు వదిలేసేసి మెల్లగా చాలా కూల్గా తిరుపతిలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఈ జంతు విశేషాలన్నీ కూడా ఉన్నాయి, లేదంటే జంతు పువ్వు ఉంస్తాముంది అని చెప్పని ఒక పెద్ద బాంబు పేల్చారు. చాలా కూల్గా పేల్చారు. వెంటనే ఇది జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేకెత్తించింది. అంటే మనకు ఒక సామెత ఉంది చెప్పుకోవాలంటే, నిజం చెప్పులు తొడిగే లోపు అబద్ధం ఆ రూల్ తిరిగి వస్తుందని. సరిగ్గా అదే చందంలో పెద్ద ఎత్తున ఇది ఫ్లేర్ అయిపోయింది. ఆయన ఆశించింది కూడా అదే. ఆయన కావాల్సింది ఏంటంటే, ఒక రకంగా చూసుకుంటే ఒకవైపు ఏమో వరదల ఇష్యూ, ఇంకొక వైపు చూసుకుంటేనేమో ఆయన ఇచ్చినటువంటి 6 హామీలు, మరొక వైపు ఏమో విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ అంశాల గురించి 100 రోజుల పరిపాలనకు సంబంధించి జనరల్గా ఏంటంటే ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత మీడియా వాళ్ళు కూడా వీటన్నిటి గురించి ప్రశ్నిస్తారు. ఈ గొడవ ఏమీ లేకుండా ఒక పెద్ద గొడవ కనుక లేపేస్తే ఇదంతా కూడా డిబేట్ అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ డీవియేషన్ పాలిటిక్స్లో ఆయన మంచి ప్రొఫెసర్ అని చెప్పాలి. అది ఇక్కడ జరిగినటువంటి అంశం. మరి ఒక్కసారిగా ఇది ఇదయ్యేసరికి చాలా కూల్గా మాట్లాడాడు ఆయన, కానీ ఆయన ఆశించినటువంటి టార్గెట్ మాత్రం ఆయన కరెక్ట్గా రీచ్ అయ్యారనేటువంటిది చెప్పాలి. నిజానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి, వైసీపీని టార్గెట్ చేసి చేయాలని అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది చూసుకుంటే మాత్రం దశాబ్దాల కాలంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కాదు కోట్లాది మంది హిందూ భక్తులు, ముఖ్యంగా శ్రీవారి భక్తులు, అసలు మీకు చూడండి సేవలు వచ్చేసరికి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది భారతీయులు కాదు విదేశస్తులు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు. అంత విశేషమైనటువంటి దీన్ని ఒక్క దెబ్బతో ఆయన ఎంత అల్లరిపాలు చేయాలో అంత అల్లరిపాలు సక్సెస్ఫుల్గా చేయగలిగారని చెప్పాలి. మరి ఇది ఎంత బాధాకరమైనటువంటి అంశం. అసలు ఇది పోతుందా ఇవాళ అని అంటే ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమంది హిందువుల్లో కరడుగట్టిన సంప్రదాయవాదులు ఉంటారు. అంటే మీకు చెప్పాలంటే భోజనాల్లో వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ కూడా తిననటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఇవాళ లడ్డూ ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించేటువంటి వీరు ఈ అపప్రద ఏదైతే వచ్చిందో, ఎందుకు వచ్చిన గొడవలే ఏమో చెప్పారు, అందులో ఏదో లేకపోతే ఎందుకు అవుతుందా అని ఒక బలమైనటువంటి ఒక ఇమేజ్ ఆ ప్రసాదం మీద, మహాప్రసాదం మీద ఇంత దారుణమైనటువంటి నింద, చెదిరిపోయినటువంటి నింద వేశారని చెప్పాలి. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ ప్రత్యర్థుల్ని లేవకుండా చితకొట్టడం కోసం సాక్షాత్తు దేవుడు ప్రసాదాన్ని వాడుకోవటం మాత్రం ఇది దారుణం, ఇది సహించరానటువంటి విషయం. ఎందుకంటే మనకు చాలా స్పష్టంగా పదే చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది, మీకు ఆసక్తికరమని చెప్తా. సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజం అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కనుక నిజం అనుకుంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇక భవిష్యత్తులో రాజకీయాలు అవసరం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా గెలవాలని, ఆయన పదవులు స్వీకరించాలని అనుకోవడం లేదు. ఆయనకున్న కక్ష అంతా కూడా అంటే ఒక హేతువాదిగా, ఒక కరుడు కట్టినటువంటి హేతువాదిగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపవిత్రం చేయాలి, ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని అనుకున్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది. కారణం ఏంటి అంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 85 నుంచి 90% మంది హిందువులు ఉన్నారు. అలాంటప్పుడు రాజకీయంగా
ఇది అయినా సరే అంటే ఒకవేళ ఆయనకి విశ్వాసం లేదనుకుందాం చంద్రబాబు నాయుడు గారి దీని ప్రకారం, అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంప్రెషన్స్ దెబ్బతినకుండా తన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇమేజ్, తన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఏ నాయకుడైనా, అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ నాయకుడైనా సరే హిందువుల మనోభావానికి రాజకీయాల్లో సర్వైవ్ అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఈ ఒక్క పాయింట్కి ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. ఎవరైనా సరే ఇటువంటి పని ఎవరైనా చేస్తారా? మనకి ముస్లిమ్స్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో కూడా వాళ్ళు కూడా కొన్ని సంప్రదాయాలని వాటన్నిటిని గౌరవించేవాడు. దేనికేనంటే పాలనా వ్యవహారాల్లో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనడానికి. అటువంటిది ఎవరైనా అసలు ఈ పని చేస్తారనే లాజిక్ ఉందా ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో? తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూల్గా దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియ, టెస్టింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంత గతంలో జరిగింది, వారి పాలనలో జరిగింది, వీరి పాలనలో జరిగింది. 14 సార్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తిప్పి పంపించారు, మా పరిపాలనలో 18 సార్లు మేము తిప్పి పంపించాం అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తే, ఆ తిప్పి పంపించినటువంటి వాటికి అది ప్రసాదంలో ఎలా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక పాయింట్. తర్వాత ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ 100 రోజుల పాలన వైఫల్యాన్ని ఆయన సక్సెస్ఫుల్గా ఆయన డీవియేట్ చేశారు. ఎందుకంటే వరదల వైఫల్యం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి. ఇది కేవలం ఏంటంటే తిరుపతి లడ్డు వివాదం ఇదైంది. తర్వాత ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి పట్ల ఉన్నటువంటి దీన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసి అప్పుడు మనం వ్యూవర్స్కి వదిలేసేద్దాం. చాయిస్ ఏంటంటే, ముందు అక్కడ చైర్మన్ గా పనిచేసిన ఆయన మీద కదా నింద వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన శ్రీమతి అత్యంత భక్తులు శ్రీవారి పట్ల. అసలు ఆయన ఆ చైర్మన్ పదవి రావటమే శ్రీవారి యొక్క ఆశీస్సులు అని చెప్పిన వాడు ఫీల్ అయ్యారు. ఆయన చాలా అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ మంత్రి పదవి అడిగితే ఆయనకి ఇచ్చేవాడు. కానీ ఆయన కోరుకున్నది శ్రీవారికి సేవ చేయాలి, ఆయనకి కైంకర్యం చేయడమే తన జీవిత పరమార్థం అని చెప్పి అనుకున్నారు. అందుకే ఆ చైర్మన్ పదవి తీసుకున్నాడు. పైగా ఆయన ఎంత భక్తులంటే 45 సార్లు ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆయన ఇంట్లో చూస్తే పెద్ద గోశాల, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గోశాల ఉంటుంది. నిత్యం గోపూజలు చేస్తూ ఉంటారు. పండగలకి పబ్బాలకి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తుంటారు. అటువంటిది సరే ఇవన్నీ వదిలేశారు. రాజశేఖర రెడ్డి గారు 2004-2009 మధ్యకాలం ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వర స్వామి యొక్క విశేషాలు విశ్వజనీయం కావాలని, విస్తృతంగా ప్రచారం కావాలని వెంకటేశ్వర భక్తి ఛానల్ SVBCని ప్రారంభించిందే రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అయితే దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నడ, హిందీ భాషల్లో కూడా, హిందీ భాషలో అయితే మరింత విస్తృతం అవుతుందని కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ SVBC ప్రసారాలు అనేటువంటి మొదలు పెట్టారు. ఇంకా హైదరాబాద్, చెన్నై, జమ్మూ కాశ్మీర్ ఆయన చెప్పారు, భువనేశ్వర్, ఇలా హైదరాబాద్, ఇలా అనేక చోట్ల ఈ టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాలు నిర్మించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాదు. ఇంకా అంతకంటే ఒక విశేషం చెప్పాలి ఇక్కడ. కరుణాకర్ రెడ్డి గారు గతంలో చైర్మన్ గా ఉన్నప్పుడు కళ్యాణమస్తు దళిత గోవిందం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించింది కూడా వీరి హయాంలోనే. మరి ఇన్ని రకాలుగా వాడు చేశారు. సరే ఇదంతా వదిలేస్తే ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఇక్కడ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి వెళ్ళడానికి ముందు చాలా జాగ్రత్తగా గమనించాడు. అంటే ఆయన ప్రత్యర్థులు కూడా ఇది తెలుసుకోవచ్చు. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు లేదనేది వాళ్ళ వదిలేసేద్దాం. కానీ ఆయన పాదయాత్ర చేయడానికి ముందు శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే తన పాదయాత్ర ప్రారంభించారు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలినడకన తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న సందర్భం. అప్పుడు సాక్షాత్తు కరడుగట్టిన హిందూవాది, కరడుగట్టినటువంటి బీజేపీలో సీనియర్ మోస్ట్ నాయకుడైనటువంటి సుప్రసిద్ధ న్యాయవాది అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు, ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఈ అంటే బీజేపీ ఎంపీగా చేశారు కదా. ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక మంచి కామెంట్ చేశారు. ఏంటంటే ఇది అన్ని పరిశీలించిన తర్వాత,
వేకువజామునే 2:30కి లేచి నిష్ఠతో ఆ, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారిని దర్శించుకోవడం అనేటువంటిది చాలా అద్భుతము. ఆయనకు ఉన్నటువంటి భక్తికి ఇది తార్కాణం అని చెప్పని ఆయన కితాబిచ్చినది కూడా మనకి ఇందులో రికార్డెడ్గా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూడొచ్చు. మరి ఇంత దీని కింద ఆయన శ్రీవారిని అనేక సందర్భాల్లో దర్శించుకోవటం, పాదయాత్రకు ముందు సీఎం అయిన తర్వాత చేయటం, ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకోవటం, ఇవన్నీ దేనికి చేస్తే అలాంటి వ్యక్తి ఇటువంటి క్షుద్రమైనటువంటి దీన్ని ఆయన ఎందుకు ప్రోత్సహిస్తారు చెప్పండి? ఎక్కడ ఒక చిన్న లాజిక్ ఉండాలి. ఇప్పుడు బురద చల్లడానికి కూడా ఒక చిన్న లాజిక్ ఉండాలి కదా, ఉండాలా వద్దా? మరి ఎంత దుర్మార్గం, ఎంత బాధాకరం, ఎంత దయనీయం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కక్ష సాధింపు ఉంటే చేస్తున్నారు కదా, చేయండి, అటువంటి కేసులు అలాంటివన్నీ పెట్టుకోండి. కానీ దీంట్లో కోట్లాది మంది భక్తులు విశ్వసించేటువంటి శ్రీవారిని వారి ప్రసాదాన్ని లాగడం మాత్రం చాలా దారుణం, బాధాకరం, క్షమించరానటువంటి దీని కింద దీన్ని చూడాలి సార్. అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయం మీద స్పందించారు సార్. తిరుపతి లడ్డు వివాదాన్ని ఇంత రచ్చ చేయడం అవసరమా? ఈ అంశాన్ని ఇంకా సాగతీయటం, భక్తుల్లో భయాందోళన పెంచడం కూడా చాలా పొరపాటు విషయం. నిజంగానే ఏమైనా కల్తీ జరిగి ఉంటే విచారణ జరిపించి దోషుల్ని శిక్షించవచ్చు, కానీ ఇలాగా రచ్చ చేయడం కరెక్ట్ కాదు అని ఆయన కూడా స్పందించారు సార్. ట్విట్టర్లో డైరెక్ట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయన ట్వీట్ చేశారండి ఈ విషయంలో. కరెక్ట్. అది ఇప్పుడు పరిణతి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అలాగే మాట్లాడతారు, చేయాల్సింది కూడా అంతే. ఒకవేళ ఆయన అన్నారు కదా, మీకు సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు అన్నారు ఏమని, ఇందులో ఎక్కడ అపచారం జరగలేదు, అలా జరిగింది అనుకుంటే నేను నా కుటుంబంతో వస్తాను, మీరు కూడా రండి, స్వామివారి పాదాల సాక్షిగా ప్రమాణం చేద్దామని అందరూ తాగలేదు. ఆయన వెంటనే అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ ఎంక్వైరీని కూడా ఆయన కూడా డిమాండ్ చేశారు. ఎవరైనా ఒక ఇష్యూ జరిగిందన్నప్పుడు చేయాలి, కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం చాలా హేయమైనటువంటి అంశంగా మనం దీన్ని చూడాలి సార్. ఇంకా ఎలాంటి మనకు తిరుగుతుందో అంతే ఈ విషయంలో. అంతేకాదు, ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, జాతీయ స్థాయిలో ఇంత అల్లరి ఎందుకు జరిగింది, ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆయన ఒక చిన్న ఫీలర్ వదిలాడు, భగ్గుమంది వ్యవహారం. అంటే మన రాజకీయాలు ఎందుకని మత విశ్వాసానికి సంబంధించినటువంటి భావజాలం, భావోద్వేగాలు చాలా సునిశ్చితంగా ఉంటాయి. మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఎంతమంది గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక ఆసక్తికరమైన అంశం చెప్తాను. 1995లో సెప్టెంబర్ 21వ తారీఖు నాడు నిద్ర లేవడంతో, ఆ రోజున ఇంత మీడియా లేదు, ఇంత ప్రచారం లేదు, కానీ నిద్ర లేవడంతో దేశవ్యాప్తంగా ఒక న్యూస్ పెద్ద ఎత్తున దావానాలంలాగా ఇదైంది. ఏమిటి అంటే, వినాయక విగ్రహాలు పాలు తాగుతున్నాయని. వినాయక విగ్రహాలు పాలు తాగుతున్నాయన్న వార్త ఒక్కసారిగా వ్యాపించగానే ఎక్కడికక్కడ వినాయకుడి దేవాలయాల్లో జనాలు తండోపతండాలుగా వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోయటం, పాలు పోస్తా ఉంటే నిజంగానే తాగుతున్నాయి. ఆశ్చర్యం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక హిందువులు ఉన్న చోట, వినాయక విగ్రహాలు ఉన్న చోట, లేకపోతే కొంతమంది సాక్షాత్ ఇళ్లలోనే ఆ విగ్రహాలు పెట్టి ఆ దంతం ఉంటుంది కదా, ఆ దంతం దగ్గర చిన్న గిన్నె తీసుకొని ఆ పాలు పోస్తూ ఉంటే ఆ పాలు ఎక్కడ కూడా కిందకి జాగ్రత్త కనపడటం లేదు, కనపడకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎక్కువ తాగేశారు అనుకున్నాయేమో కింద ఇవి వస్తుంది, కానీ అక్కడి నుంచి కారుతున్నటువంటి ఇదైతే ఎక్కడ కనిపించలేదు. దాంతో నిజమే అనేటువంటిది విస్తృతమైన స్థాయిలో ఇదైంది. వెంటనే సైంటిస్టుల రంగంలోకి దిగారు. సైంటిస్టులు అందరూ కూడా రంగంలోకి దిగి ఏం జరుగుతుంది ఇది అని చెప్పని అప్పుడు వాడు తేల్చింది ఏంటంటే, సైంటిస్టులు, ఇది క్యాపిలరీ యాక్షన్. వినాయక విగ్రహాలు పాలు తాగడం అనేటువంటిది కేవలం క్యాపిలరీ యాక్షన్ తప్ప మరొకటి కాదన్నారు. ఏంటి క్యాపిలరీ యాక్షన్ అంటే, మీరు చూడండి, అవి మొన్నగా వంపులు తిరిగి ఉంటాయి. ఆ వంపులు తిరిగి ఒక కేశనాడిక అంటాం కదా, అదే అనమాట. ఒక కేశనాడికలాగా ఆ దంతం దగ్గర ఎప్పుడైతే మీరు చేస్తారో ఈ పాలు దాని నుంచి అలా కిందకి జారుతాయి కానీ జారుతున్నటువంటి ఇది కనిపించదు. మీరు కరెక్ట్గా ఏ రంగు కానీ ఏదన్నా అయితే తిక్కుగా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. బట్ వాటర్ మిల్క్ మాత్రం ఏంటంటే ఆ విగ్రహం నుంచి జారుతుంది కానీ జారుతున్నటువంటి ఇది కనిపించదు. సో దట్ ఈస్ కాల్డ్ క్యాపిలరీ రియాక్షన్ అనమాట.
ఇది ఆ తర్వాత దీన్ని ఏం చేశారంటే అప్పట్లో గాడ్ మ్యాన్ అని ఇందిరాగాంధీ గారి గురువు, రాజకీయ గురువు, ఆయనకి సంబంధించి ఏం చేశారంటే ఇదంతా చంద్రస్వామి గారు చేసినటువంటి ఇదేందో అందులో వాస్తవాలు అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం. కానీ అంటే ఆ మనోభావాలు అనేటువంటివి అంత స్థాయిలో ఉంటాయి. అందుకని వీటితో రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా ప్రజల మనోభావాలతో, విశ్వాసాలతో అతి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి తప్ప మీ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కోసం ఇలా భక్తుల మనోభావాలతో ఆడుకోవటం అనేది మాత్రం అత్యంత దారుణం, క్షమార్హం కాదు. చూడాలి ఈ విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.